నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ రెగ్యులర్గా అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ షుగర్ ఉన్న పేషెంట్స్ ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చా? డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదా? షుగర్ పేషెంట్స్కి డెంటల్ ఇంప్లాంట్స్ అతుక్కుంటాయా? గట్టిపడతాయా? చేసుకోవచ్చా? ఎంతకాలం ఉంటుంది? ఏంటని అడుగుతుంటారు. నేను చెప్పేది అన్నిటికీ ఒకటే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎస్, తప్పకుండా చేయించుకోవచ్చు. షుగర్ పేషెంట్స్లో కూడా దీర్ఘకాలం డెంటల్ ఇంప్లాంట్స్ మన్నుతాయి. ఎలా? ఈ వీడియో మొత్తం చివరిదాకా చూడండి. హాయ్, నేను మీ డాక్టర్ కిరణ్ కుమార్ నాగబండి డెంటల్ హాస్పిటల్స్. సో నేను ప్రధానంగా ఈరోజు స్ట్రెస్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్కి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నట్టయితే మన బాడీలో హీలింగ్ మెకానిజం అనేది వీక్గా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో మనము షుగర్ కంట్రోల్ తీసుకొచ్చుకొనే ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా చేసుకుంటాం. అంటే డెంటల్ ఇంప్లాంట్స్ అనే కాకుండా ఆ పేషెంట్కి చిన్న శుక్లం లాంటిది కెటరాక్ట్ సర్జరీ కానీ, లేకపోతే ఇంకేదైనా ఇంకో చిన్న సర్జరీ కానీ ఏదైనా చేసినా కూడా షుగర్ కంట్రోల్ చేసుకునేట్లయితే మనం ట్రీట్మెంట్ చేసుకుంటామో, డెంటల్ ఇంప్లాంట్స్కి కూడా షుగర్ని కంట్రోల్లో తెచ్చుకొని నిరభ్యంతరంగా డెంటల్ ఇంప్లాంట్స్ మనం చేసుకోవచ్చు. తర్వాత పేషెంట్ ఏమడుగుతారంటే, సరే సార్ షుగర్ కంట్రోల్ తెచ్చుకొని మనం ఇంప్లాంట్ వేసుకున్నాము, మరి తర్వాత షుగర్ పెరిగితే నా పరిస్థితి ఏంటి? ఇంప్లాంట్ మళ్ళీ ఫెయిల్ అవుతుందా? సేమ్ ఏంటంటే, డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకున్న తర్వాత హీలింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మనకు కనీసం 45 రోజుల నుంచి 3 నెలల్లో ఎముక అనేది చక్కగా మన ఇంప్లాంట్ చుట్టూ ఏర్పడి దాంతో గట్టిగా ఇంటిగ్రేట్ అవుతుంది. ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో కొంత స్ట్రిక్ట్గా షుగర్ని మెయింటైన్ చేసినట్టయితే దాని తర్వాత చిన్న హెచ్చుతగ్గులు ఉన్నా కూడా ఎటువంటి ప్రభావం ఇంప్లాంట్ మీద లేకుండా దీర్ఘకాలం ఇంప్లాంట్ ఉండేటట్టుగా మనము చేసుకోవచ్చు. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి కూడా పేషెంట్ ఏమడుగుతుంటారంటే, డెంటల్ ఇంప్లాంట్ వేసుకున్న తర్వాత ఎంతకాలం ఉంటుంది సార్ షుగర్ పేషెంట్స్లో? సో షుగర్ పేషెంట్స్కైనా రెగ్యులర్ పేషెంట్స్కైనా నేను ప్రతి పేషెంట్కి, నా దగ్గరికి వచ్చే పేషెంట్కి ఎన్ని వేల మందికి ఈ 20 సంవత్సరాల ప్రాక్టీస్లో కొన్ని వేల 20-25 వేల ఇంప్లాంట్ల పైన వేసి ఉంటాను నేను. సో ప్రతి పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే, పీరియాడికల్ చెకప్స్. అంటే ఇంప్లాంట్ వేసిన మొదటి సంవత్సరంలో నేను ఏం చెప్తానంటే, ప్రతి 3 నెలలకి చెక్ చేయించుకోండి. తర్వాత ప్రతి 6 నెలలకి కొద్దిగా అటు ఇటుగా వీలుని బట్టి మీ ఇంప్లాంట్ని మీరు చెక్ చేయించుకోండి. అప్పుడు మీరు చెకప్ చేసినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? నోట్లో చెక్ చేస్తారు. చిగురు హీలింగ్ బాగుందా లేదా, చిగురు ఏమైనా ఉబ్బిందా, ఏమైనా ఆహారం ఇరుక్కుంటుందా, కొరికినప్పుడు ఫోర్సెస్ ఎలా పడుతున్నాయి, పెట్టినప్పుడు కంటే ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా, అలా మార్పు వచ్చినట్టయితే ఆ ఫోర్స్ని ఆల్టర్ చేయడం, కరెక్ట్గా పడేటట్టుగా చేయడం, ఎక్స్రే తీసుకొని ఏమైనా బోన్ లాస్ ఉందా, ఇంకేమైనా పెథాలజీ ఏమైనా డెవలప్ అయిందా, ఇవన్నీ ఎగ్జామిన్ చేయడం వల్ల మీ ఇంప్లాంట్ని దీర్ఘకాలం, అంటే మన ఇంప్లాంట్ వేసిన దగ్గర నుంచి కనీసం 10 సంవత్సరాలు ఆ పైన ఉండేటట్టుగా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిరభ్యంతరంగా షుగర్ ఉన్న పేషెంట్స్ ఇంప్లాంట్స్ వేయించుకోవచ్చు. సక్సెస్ఫుల్గా డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకొని అన్ని రకాల ఆహారం తీసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్, మనం శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా నమిలి తినాలి. కనీసం ఆహారాన్ని ఒక 30 సార్లు నమిలిన తర్వాత ఒక బోలస్ ఆఫ్ ఫుడ్ లోపలికి వెళ్ళాలి. ఈ షుగర్ పేషెంట్స్కి డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది తినకూడదు, అది తినకూడదు, స్పెషల్గా మీరు జొన్న రొట్టెలు తినండి, ఇట్లా ఇవి. సో అలాంటివి తినవలసి వచ్చినప్పుడు పళ్ళు ఆరోగ్యంగా లేకపోతే, సరిగ్గా నమలలేకపోతే షుగరు ఎలివేట్ అవుతుంది. సో కాబట్టి షుగర్ పేషెంట్స్ సరైన ఆహారం, వాళ్ళకి ఉద్దేశించిన ఆహారం తీసుకోవాలంటే ఆరోగ్యకరమైన పళ్ళు ఉండాలి. ఆరోగ్యకరమైన పళ్ళు లేనప్పుడు చక్కగా ఫిక్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు వేసుకొని రేపు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, డెంటల్ ఇంప్లాంట్స్ వెళ్ళేటప్పుడు మామూలుగా పన్ను తీసేసిన తర్వాత ఎముక అరిగిపోతూ ఉంటుంది. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు ఈ ఎముక ఇంకా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఎక్కువగా. సో ఇలాంటి పేషెంట్స్లో కూడా, అంటే ఇంప్లాంట్స్లో మనం వేరే వీడియోస్లో చూసినట్టయితే మనం ఇంప్లాంట్స్లో రకాలు కూడా మాట్లాడుకొని ఉంటాం. ఇక్కడ అవన్నీ చెప్పడానికి రాదు కాబట్టి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్, బేసల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. అంటే ఎక్కడైతే మనకి ఎముక తగ్గిపోయింది, మీకు రెగ్యులర్ ఇంప్లాంట్స్ వేయడానికి కుదరదు అని ఎవరైనా డాక్టర్ గారు చెప్పున్నారో, అలాంటి కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కూడా మన దగ్గర సింగిల్ సిట్టింగ్ ఇమ్మీడియట్ లోడింగ్ అడ్వాన్స్డ్ స్విస్ బేసల్ ఇంప్లాంట్స్ వేసి వితిన్ 24 అవర్స్ పళ్ళిచ్చే సౌకర్యం కూడా మన దగ్గర ఉంది. సో ఎటువంటి షుగర్ పేషెంట్ అయినా, ఎటువంటి
వాళ్ళకి వీలున్న దాన్ని బట్టి మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత వారికి సంబంధించి ఆ డెంటల్ ఇంప్లాంట్ వేసి పన్ను ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా చక్కగా నమిలి తినడం ద్వారా షుగర్ని కూడా కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్, మీ ఎటువంటి భయాందోళన లేకుండా మీరు డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చు, అన్నీ నమిలి తినచ్చు, లాంగ్ స్టాండింగ్ ఇంప్లాంట్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు.